రీ రిలీజ్ల ట్రెండ్ మామూలుగా లేదండోయ్. అసలు కన్నా కొసరు ముందున్నట్టు రిలీజ్ అయినప్పటికంటే రీ రిలీజ్ అవుతున్నప్పుడే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని నవ్వించి, మురిపించి, మైమరిపించి, ఈల లేపించిన సినిమాలు మళ్ళీ వస్తుంటే నువ్వొస్తానంటే మేమొద్దంటామా అన్నట్టు ఎప్పుడొచ్చినా చూడ్డానికి తెగ వెయిట్ చేస్తుంటున్నారట మన ప్రేక్షకులు. మరి ఆ లైన్లోనే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈసారి 4 సినిమాలు రెడీ అయ్యాయన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆ సినిమాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ హ్యావ్ ఎ లుక్. ప్రస్తుతం రీ రిలీజుల ట్రెండ్ యమజోరు మీద ఉంది. గతంలో ఏడాదికి 2-3 సినిమాలు రిలీజ్ చేసే స్టార్ హీరోలు ఇప్పుడు ఒక్క చిత్రాన్ని విడుదల చేయడం కూడా కష్టమైపోతుంది. ఈ తరుణంలో కొన్ని వీకెండ్స్ అయితే అసలు సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి రీ రిలీజ్ మూవీస్ పై డిస్ట్రిబ్యూటర్స్ ఆధారపడినట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా 1 కాదు 2 కాదు 4 సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైపోయాయి. కన్నులు తెరిచి కలగంటామని అంటూ యూత్ కి ప్రేమ పాఠాలు నేర్పించిన బొమ్మరిల్లు ఎంతటి క్లాసిక్ గా నిలిచిపోయిందో మనందరికీ తెలుసు. తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని కొత్త యాంగిల్లో చూపెట్టిన ఈ సినిమా అవార్డులతో పాటు రివార్డులను కొల్లగొట్టిందే. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అంటూ దిల్ రాజుకి కనక వర్షం కురిపించిన ఈ సినిమా ఈ సెప్టెంబర్ 21న మరోసారి థియేటర్లకు తీసుకొస్తున్నట్టుగా తెలియడంతో తెగ మురిసిపోతున్నారట సిద్ధు ఫ్యాన్స్. దిల్ రాజు బ్యానర్ లో భాస్కర్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ సిద్ధార్థ్, జెనీలియా జంటగా రూపొందిన ఈ లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అప్పట్లో భారీ చిత్రాలకు ధీటుగా వసూళ్లు సాధించడం విశేషం. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయంటే డిఎస్పీ మ్యూజిక్ ఎంత సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అర్థమవుతుంది. ముఖ్యంగా హాసిని క్యారెక్టర్ లోని అమాయకత్వం, చలాకితనం కలగలిసిన తీరు యువతకు పిచ్చగా నచ్చేసింది. తండ్రి మాటని జవదాటలేని నిస్సహాయ కొడుకుగా తానేం కోల్పోతున్నాడో చూపించే పాత్రలో సిద్ధార్థ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది కుర్రాళ్లు సిద్ధులో తమని తాము చూసుకున్నారు. ఇక కుదిరితే కప్పు కాఫీ డైలాగ్ అప్పట్లో ఊతపదంగా మారిపోయి రింగ్ టోన్ల దాకా వెళ్ళింది. ఏకంగా ఈ టైటిల్ తో ఒక సినిమా కూడా తీశారంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. 2006లో విడుదలైన బొమ్మరిల్లు దాదాపు 25 కోట్ల దాకా వసూలు చేయడం ఒక రికార్డు. సిద్ధార్థ్, జెనీలియా ఈ సినిమా హిట్టుతో స్టార్లుగా మారిపోయారు. ఆ ఏడాది నంది అవార్డులో ఏకంగా 7 పురస్కారాలు అందుకోవడం బొమ్మరిల్లు చేసిన రేర్ ఫీట్ అనే చెప్పాలి. ఇక 54వ ఫిలింఫేర్ లో ఏకంగా 10 అవార్డులు రావడం ఇప్పటికీ చెప్పుకునే రికార్డు. ఇక ప్రేమ కథా చిత్రాలైన ఓయ్, 3, ఆరెంజ్ లాంటి ఫ్లాప్ మూవీస్ నే ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకునే యూత్ ఇక బొమ్మరిల్లుని ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ట్రేడ్ పండితులు. దానికి తోడు సెప్టెంబర్ 21న చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేకపోవడం ఈ రీ రిలీజ్ కి కలెక్షన్ల పరంగా పెద్ద ప్లస్ కానుంది. ఇక ఈ సినిమాతో పాటే ఈ నెలలో ఏకంగా 4 సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయంటే విశేషమే. కేవలం 2 రోజుల గ్యాపులోనే 4 హిట్ సినిమాలను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు మూవీ లవర్స్. వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన శివాజీ మూవీ ఉంది. బ్లాక్ మనీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో ఎలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో తోట తరుని వేసిన సెట్స్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. అలా రిలీజ్ అప్పుడే దుమ్ము దులిపిన ఈ సినిమా రీ రిలీజ్ లో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఇక ఇదే నెలలో రీ రిలీజ్ అవ్వబోతున్న మరో సినిమా వెంకీ. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ వెంకీ సెప్టెంబర్ 21న థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ కి, అలాగే థియేటర్ లో నవ్వులు పూయించిన కామెడీ డైలాగ్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆశ్చర్యం లేదు. పోయిన ఏడాది రీ రిలీజ్ అయిన ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ లో కూడా ఆడియన్స్ ని నవ్వుల్లో ముంచెత్తడం పక్కా అంటున్నారు మూవీ డిస్ట్రిబ్యూటర్స్. ఇక శర్వానంద్, అంజలి, జై లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్న తమిళ్ డబ్బింగ్ మూవీ జర్నీ. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 21న మరలా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలోని బస్ యాక్సిడెంట్ సన్నివేశం ఇప్పటికీ కూడా ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తుందంటే ఈ సినిమా ఆడియన్స్ మీద ఎంతటి ఇంపాక్ట్ చూపిందో తెలుస్తుంది. అయితే ఒకేసారి ఇలా రీ రిలీజ్ చేయడం వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని, గ్యాప్ తీసుకొని ఈ చిత్రాలను రిలీజ్ చేస్తే బాగుండేదని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ప్రతి నెల పాత హిట్ సినిమాలని రీ రిలీజ్ చేస్తూ ఉంటే ప్రేక్షకులు మళ్లీ థియేటర్స్ లో వాటిని చూడడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు మరికొంతమంది. ఏదేమైనా అప్పట్లో మనసుల్ని హత్తుకున్న సినిమాలు మళ్లీ మరోసారి పలకరించడానికి వస్తున్నాయంటే ఆనందమే కదా. For more videos like this, subscribe Big TV channel.